రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఖాకీలను ఉసుగొల్పి అరాచక పర్వానికి తెగబడుతోంది రేవంత్ సర్కార్. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. నర్సంపేటకు వెళ్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను రఘునాథ్పల్లి టోల్ గేట్ వద్ద అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారిని ఆలేరు దగ్గర ఆపేశారు. ఇదెక్కడి దుర్మార్గమని మధుసూదనాచారి పోలీసులను నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అంటూ నిప్పులు చెరిగారు. మధుసూదనాచారిని అరెస్ట్ చేసిన పోలీసులు భువనగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. కాకిలను ఉసుగొల్పి అరాచక పర్వానికి తెగబడుతోంది రేవంత్ సర్కార్. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. నర్సంపేటకు వెళ్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను రఘునాథ్పల్లి టోల్ గేట్ వద్ద అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారిని ఆలేరు దగ్గర ఆపేశారు. ఇదెక్కడి దుర్మార్గమని మధుసూదనాచారి పోలీసులను నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అంటూ నిప్పులు చెరిగారు. మధుసూదనాచారిని అరెస్ట్ చేసిన పోలీసులు భువనగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మరి ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? పూర్తి స్థాయిలో శంకర్ గౌడ్, ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యకు యత్నించినటువంటి పరిస్థితి. నిన్న మధ్యాహ్నం పూర్తి స్థాయిలో ఆయనను ఎంజిఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ మెరుగైన సౌకర్యాలు లేవంటూ హైదరాబాద్ వెళ్ళినటువంటి సందర్భం. డిఆర్డిఓ ఏదైతే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి సందర్భం. ఆయనను తెల్లవారుజామునే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 7 గంటల వరకు ముత్యోజీపేటలోని కూతురి నివాసానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వస్తున్నటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా మాజీ స్పీకర్, శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మధుసూదనాచారిని, అదేవిధంగా మాజీ ఎంపీలు వినోద్ కుమార్, అదేవిధంగా మాలోత్ కవితను అరెస్టులు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఈ అరెస్టుల పట్ల బీఆర్ఎస్ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఒక ఉక్కుపాదం పోలీసులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏదైతే ముత్తోజీగూడకు సంబంధించినటువంటి గ్రామంలో శంకర్ గౌడ్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి నివాళులు అర్పించినటువంటి సందర్భంలో ఇక్కడ ఆ కుటుంబానికి అండగా భరోసాగా తీసినటువంటి సందర్భంలో ఆయనను ముత్తోజీపేట గ్రామం నుంచి అరెస్ట్ చేసి నల్గొండకు ఖమ్మం జిల్లాకు తరలించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆ తర్వాత మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గంధ వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి శంకర్ గౌడ్ మృతదేహానికి పార్థివ దేహానికి నివాళులు అర్పించినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఆ తర్వాత ఏదైతే బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వచ్చినటువంటి సందర్భం. ఒక రాజకీయ డ్రామా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో బండి సంజయ్ వచ్చిన తర్వాత ఒక బల ప్రదర్శన కొనసాగినటువంటి పరిస్థితి. ఏదైతే నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ ను తీసుకువెళ్లాలన్నటువంటి డిమాండ్ అయితే మొదటి నుంచి వ్యక్తమవుతుంది. అక్కడికి తీసుకువెళ్తేనే శంకర్ గౌడ్ ఆత్మ శాంతిస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి సందర్భంలో బండి సంజయ్ వచ్చిన తర్వాత ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. అప్పటికే 80% కాలిన గాయాలతో మృతి చెందిన శంకర్ గౌడ్ విషయంలో ఆయన్ను బయటికి తీసుకొచ్చి నడి రోడ్డు మీద ప్రస్తుతానికైతే శంకర్ గౌడ్ మృతదేహం ఉన్నటువంటి పరిస్థితి, కొంత వాసన కూడా వస్తున్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి తీరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఇలాంటి కార్మికులతో చెలగాటమాడుతున్నటువంటి అంశాన్ని బీఆర్ఎస్ నాయకులు తమ అభిప్రాయం రూపంలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో శంకర్ గౌడ్ మృతికి సంతాపం తెలపడమే కాదు, పూర్తి స్థాయిలో ఆయన కుటుంబానికి న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి నడి రోడ్డు మీద నడి ఎండలో శంకర్ గౌడ్ మృతదేహం ఉన్నటువంటి పరిస్థితి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారు అన్నటువంటి అంశం కూడా బీఆర్ఎస్ నేతలు తమ అభిప్రాయం రూపంలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.